వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. వంట చేయాలంటే చాలామంది నీరసించిపోతుంటారు. గంటలు స్టవ్ దగ్గర నిలబడాలంటే వామ్మో మా వల్ల కాదంటుంటారు. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో తయారయ్యే వంటకాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం అదిరిపోయే రెసిపీ ఒకటి ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను మీకు. అదేనండి కుష్క. కేవలం ఇంట్లో ఉండే ఉల్లిపాయలు టమాటాలతోనే చేసుకునే ఈ వంటకం బాగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. పైగా తక్కువ సమయంలోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మొదట బియ్యం తీసుకొని 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఏరుకొని బాగా చెరిగి చాట్లో పోసుకొని చెరిగి ఒక గిన్నెలో పోసుకొని మూడు సార్లు కడిగేసి కాసిన నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలా. నానబెట్టిన తర్వాత ఆ బియ్యం బాగా 30 నిమిషాల పాటు బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు 3 సార్లు కడగాలి కదా. కడిగేసి నానబెట్టుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది తరిగి పెట్టుకున్న టమోటాలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, చిలికలాగా పచ్చిమిర్చి, కాసింత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత లవంగాలు 4, యాలకలు 3, స్టార్ పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ, జాపత్రి కొంచెం, బిర్యానీ ఆకులు అవన్నీ తీసుకొని మొదట పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ పోయాలా. ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి ఇవన్నీ ఉన్నాయి. జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ గరం మసాలా మొత్తం వేసేసేయాల. హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత అవి బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు, అవి వేయాలా. ఉల్లిపాయలు బాగా వేపాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపిన తర్వాత దేంట్లోకైనా మనం పచ్చిమిర్చి చేస్తాం కదా, సన్నగా తరిగి పచ్చిమిర్చి వేయాలా. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని టమోటాలు వేయాలా. ఈ మొత్తం వేపుకోవాలా. వేపిన తర్వాత అవి బాగా ఏగుతాయి. ఏగిన తర్వాత దాంట్లోకి మెత్తగా వేగాలండి. అవి బాగా మెత్తగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ ఉల్లిపాయలు, ఈ టమాటాలు, పచ్చిమిర్చి వేసాం కదా, వేసిన తర్వాత మెత్తగా మగ్గిపోవాలా. మగ్గిన తర్వాత కరివేపాకు వేయాల. కరివేపాకు వేసేసి పుదీనా ఆకులు, కరివేపాకు వేయాల. వేసి మొత్తం కొత్తిమీర అన్నీ వేసేసినాక బాగా వేగాల. వేగిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపాలా. పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత అది బాగా ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఆయిల్ బయటకు వచ్చాక దాంట్లోకి తగిన అంత పసుపు, రుచి తగ్గంత ఉప్పు, కారం పొడి, పచ్చిమిర్చి వేసాం కదా, కారం పొడి వేయాలి. కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర మసాలా, ఈ గరం మసాలా ఇవన్నీ వేసేసి మొత్తం వేసేసి బాగా అన్నీ వేసాక దాంట్లోకి నూనె పైకి వచ్చేస్తుంది. బాగా అంతా ఏగిపోయిన తర్వాత ఆ ఆయిల్ అంతా పైకి వచ్చి ఈ మసాలా అంతా పట్టేస్తుంది. వాటికి పట్టేసిన తర్వాత దాంట్లోకి మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోయాల. 4 గ్లాసులు నీళ్లు పోసేసి 4 గ్లాసులు నీళ్లు పోసేసి ఇదంతా కదిపేసేసి నీళ్లు పోసిన తర్వాత బాగా కదిపేసి మూత పెట్టేసేయాల. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత ఈ నానబెట్టుకున్నాం చూడండి, మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టాలా. ఈ తర్వాత ఈ మూత తీసేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత బాగా మసిలిపోయినాయి నీళ్లు. ఆ నీళ్లు మసిలిపోయిన తర్వాత ఈ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, వడగట్టి పెట్టుకున్నాం, కడిగి నానబెట్టుకుని ఆ బియ్యం దానిలో పోసేసేయాల. బియ్యం నాన్నతో పోసాక రెడీ అయిపోయింది. ఓ 10 నిమిషాలు మూత పెట్టేసి మంటని మామూలుగా మీడియం సైజులో పెడితే 10 నిమిషాల తర్వాత కుష్కా బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కుష్కా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది అంత రుచిగా ఉంటుంది. తింటే తినాలా అనిపించేటంత రుచిగా ఉంటుంది. బిర్యానీలు చేసుకుంటాము, టమాటాల రైసులు చేసుకుంటాము, కానీ ఇది కుష్కా
బిర్యానీ కుష్కా అంట, కుష్కా అంత అంత సూపర్ టేస్ట్, అంత బాగుంటుంది. దీంట్లోకి పెరుగు పచ్చడి కానీ చికెన్ పులుసు కానీ చేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుందండి ఈ రుచి. ఈ టేస్ట్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు దీన్ని, అంత బాగుంటుంది. ఎవరో సినిమా యాక్టర్ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం అంటండి ఇది, టాలీవుడ్ నటుడు, ఆయన పేరు మర్చిపోయానండి నేను. ఆ నటుడికి ఈ కుష్కా బిర్యానీ అంటే సూపర్గా తింటాడంట, ఆయనకు అంత ఇష్టం అంట. నేను ఎక్కడో చూశాను. దీంట్లోకి చికెన్ వేసుకుని పెరుగు పులుసు చేసుకుని తింటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.